40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నారు, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన కార్యాల కొరకు, ఆయన చేసే అద్భుతాల కొరకు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కొరకు, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుట కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా నూతన బలాన్ని పొందుతారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో నూతన బలం పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. ఒక్కొక్కసారి జీవితాల్లో జరిగే సందర్భాల్లో ఎదురు చూడటం అనేది అది ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఎదురు చూడటం, ఒక పని ప్రారంభించాం, అది జరగాలని ఆశిస్తున్నాం, లేకపోతే ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తాడని చెప్పారు, ఈ పని జరిగిస్తాడని చెప్పాడు, కానీ అది ఆ సమయానికి జరగకపోతే ఎదురు చూడటంలో మనం ఏం చేస్తామంటే అలసిపోతాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రవక్త అయిన సమూయేలు రాజు అయిన సౌలుకు చెప్పాడు, నేను 7 దినములు ఆగి మీ వద్దకు వస్తాను, అప్పటి వరకు వేచి ఉండండి, అప్పటి వరకు దేవుని సన్నిధిలో మీరందరూ నిలిచి ఉండండి. నేను వచ్చిన తరువాత దేవునికి బలి అర్పించి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవునికి బలి అర్పించి ఆ తర్వాత మీరు యుద్ధానికి వెళ్దురు కానీ అని చెప్పి సమూయేలు సౌలుతో చెప్పాడు. చెప్పినప్పుడు సౌలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? సమూయేలు గారి కొరకు సౌలు ఎదురు చూస్తూ ఉన్నాడు. సౌలు ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ ఆ సమయం వరకు ఎదురు చూశాడు. వస్తాను అన్న, చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి సమాధాన బలులు నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. చాలండి. అతడు 7 దినములు ఆగి నీ వద్దకు వస్తాను అని సమూయేలు ప్రవక్త చెప్పాడు. సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు సౌలు ఎన్ని దినాలు చూశాడు? 7 దినాలు చూశాడు. 7 దినాలు చూశాడు. 7 దినాలు చూశాడు. 7వ దినమున ఎవరు రావాలి? సమూయేలు ప్రవక్త రావాలి. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? వీరంతా సమూయేలు గారి కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే సమూయేలు కొంచెం లేట్ చేశాడు. వస్తానన్న సమయానికి రాలేదు. వస్తానన్న సమయానికి సమూయేలు సౌలు దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు? సౌలును పరీక్షించడానికి రాలేదు. ఏంటో దైవిక చిత్తం మనకు ఒకసారి అర్థం కాదు. దైవిక ఆలోచన మనకు ఒకసారి అర్థం కాదు. సౌలును పరీక్షించడానికి ఒకవేళ దేవుడే
సమూయేలును కొంచెం ఆగమని చెప్పాడేమో. సౌలును పరీక్షించడానికి ఎదురు చూస్తాడా, వేచి ఉంటాడా లేదా అని చెప్పి సౌలును పరీక్షించడానికి సమూయేలు కొంతసేపు ఆగవలసిన పరిస్థితి వచ్చింది. అయితే వెయిట్ చేయటం, ఎదురు చూడటం అనేది ఎంత కష్టమో ప్రజలకు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎదురు చూశాడు, చెప్పిన సమయానికి రాకపోక చూచి ఆ దహన బలులను, ఆ సమాధాన బలులను నా ఎదురు తెగి నేను అర్పించేస్తానని అర్పించాడు. వెంటనే సమూయేలు ఆ ప్రాంతానికి వచ్చాడు. అవునండి, ఎదురు చూడటం అనేది ఆ సమయం వరకు ఎదురు చూస్తాం. సమయం వరకు ఎదురు చూస్తాం. దేవుడు వాగ్దానం చేశాడు నీ పట్ల. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల వాగ్దానం చేశాడు. ఇదిగో నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని ఇలా దీవిస్తా, నీ బిడ్డలను ఈ విధంగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేశాడు. మనం ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అది కొంచెం లేట్ అవగానే మనలో అవిశ్వాసం వచ్చేస్తుంది. దేవుడు నా పట్ల ఏం చేయలేదులే, దేవుడు నా పట్ల ఈ కార్యము చేయలేదులే అన్న అవిశ్వాసము వచ్చేస్తుంది. శారము కూడా దేవుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్ములను నేను ఆకాశ నక్షత్రములవలే, ఆ సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను. నీలో నుండి పుట్టేవారు ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, మేలుకరంగా ఉంటారు అని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేశాడు. అబ్రహాము నమ్మాడు, అబ్రహాము విశ్వసించాడు, అబ్రహాము శారాలు నమ్మారు, విశ్వసించారు. కానీ వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకు? గర్భఫలం కొరకు. దేవుడు చేసిన వాగ్దానం అనుభవించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాల్లో అద్భుతం జరగలేదు, వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యము జరగలేదు. లేట్ అయింది. ఎదురు చూస్తూ ఉన్నారు కానీ లేట్ అయ్యేటప్పటికీ వారు ఏం చేశారంటే, అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు కానీ శారా యొక్క విశ్వాసం ఏమిటంటే వెడలిపోయింది. శారా యొక్క విశ్వాసము వెడలిపోయింది. ఇదిగో నా దాసి ఉంది, నా దాసితో పో, నా దాసితో నాకు పిల్లలు కనమని చెప్పినప్పుడు ఆ పరిస్థితి దేవుని కొరకు ఎదురు చూసి ఆ చూపంతా కూడా పోయింది. అవును, ఒకసారి మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల చేస్తారనే వాగ్దానాలను, దేవుడు మన పట్ల జరిగిస్తారని చెప్పిన ఆ వాగ్దానాలు, దేవుడు మన పట్ల చేస్తారని సెలవిచ్చిన ఆ వాగ్దానాలు మనము కొంత లేట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మన జీవితాల్లో అసహనం అనేది ఏలుబడి అవుతుంది. ఎప్పుడైతే మన జీవితాల్లో అసహనం అనేది ఏలుబడి అవుతుందో, సహనం అనేది లేకుండా అసహనముగా మనం ఎప్పుడైతే సహనాన్ని కోల్పోయి ఆ దేవుడు ఎప్పుడో చెప్పాడులే నా జీవితంలో అద్భుతం చేస్తానని, ఆశ్చర్యం చేస్తానని, ఇప్పటి వరకు నా జీవితంలో ఆ కార్యము జరగలేదు అని చెప్పి ఎప్పుడైతే మనం అసహనానికి లోనవుతామో, ఎదురు చూడటం మానేసి నిరీక్షణను కోల్పోయి ఎప్పుడైతే మనం విశ్వాసం నుండి తొలగిపోతామో అప్పుడు మనము నూతన బలాన్ని పొందలేము. ఎదురు చూడటం అనేది ఆ ఆఖరి క్షణం వరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. అబ్రహాము ఎదురు చూశాడు, ఆఖరి క్షణం వరకు కూడా ఎదురు చూశాడు. కానీ శారములో ఆ ఎదురు చూపు లేదు. శారము విశ్వాసంలో పడిపోయాడు. బలహీనురాలు స్త్రీ బలహీనమైన ఘటము అని దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆమె నిజంగా బలహీనమైన ఘటంగానే మారిపోయింది. ఎదురు చూడాలి. దేవుని కార్యముల కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుతారు. మనము అంటాం, మేము ఎదురు చూస్తున్నామండి దేవుని కార్యాల కొరకు. దేవుడు చెప్పిన సమయంలో ఆ కార్యము జరగకపోతే సౌలుకు సమూయేలు చెప్పినట్లుగా చెప్పిన దినానికి, చెప్పిన సంవత్సరానికి
ఆ కార్యం జరగకపోతే ఆఖరి క్షణం వరకు ఎదురు చూసే అనుభవాలు మనం కలిగి ఉన్నామా? ఆఖరి క్షణం వరకు ఎదురు చూసే ఆ అనుభవాలను మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు. మనము దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలంటే ఒకసారి చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం చూస్తే మా మీదకి వచ్చిన ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, మేమేమీ చేయలేము, చేయుటకు మాకేమీ తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు యోధా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు మీదకు నలుదిక్కుల నుండి శ్రమలు వచ్చింది. ఎన్ని దిక్కులండి? నలుదిక్కులు. అతని మీదకి మోయాబీలు, అమోరీలు, ఎమోనీలు, సిరియనులు తరపు నుండి గొప్ప సైన్యము వచ్చింది. అతని మీదకి నలుదిక్కుల, ఎన్ని దిక్కులండి? నలుదిశల. ఒక పక్క నుండి శోధన వస్తే, ఒక పక్క నుండి ఏదైనా శోధన వస్తే దాన్ని ఏదో ఒక విధంగా జయించవచ్చు. కానీ యెహోషాపాతు మీదకు నలుదిక్కుల శ్రమలు వచ్చింది. నాలుగు దిక్కుల ఉన్న ఏమండి ఇవంతా కూడా ద్వారాలన్నీ మూయబడి యెహోషాపాతు మీదకు నలుదిశల శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నలుదిక్కుల ఏమండి అందరూ కూడా నాలుగు దిక్కుల నుండి అతన్ని ఏమండి కంచె వేసినప్పుడు, నాలుగు దిక్కులను కూడా మూసివేసినప్పుడు, ఎటు తోచని పరిస్థితిలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అతడు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా మాకు శక్తి చాలదు, ఈ సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు అని దేవుని కొరకు ఎదురు చూస్తున్న యెహోషాపాతు జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. మనము కూడా దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలంటే, ఆయనే ఒక దిక్కుగా, ఇక ఆయన తప్ప ఏ ఆధారము లేదు అన్నట్లుగా నలుదిశల శ్రమలు వచ్చిన ఆయన ఒక్కడే నా జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే నా జీవితంలో ఆశ్చర్యం చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే నా బ్రతుకులో ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయగలిగిన వాడు అని చెప్పి ఎవరైతే ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తారో వారి పట్ల దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నాడంటే, నలుదిశల శ్రమలు, నలుదిశల శోధనలు, నలుదిశల ఆర్థికపరమైన ఇబ్బందులు, నలుదిశల ఎవరు ఎటు చూసినా ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టము. అలాంటి పరిస్థితిలో యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని కొరకు ఎదురు చూశాడు. దేవా నీవే మా దిక్కు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు, ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. మనము దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలి? నిరీక్షణతో. ఆయన ఒక్కడే మన జీవితాల్లో అద్భుతాలను చేయగలిగిన వాడని, ఆయన ఒక్కడే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యము చేయగలిగిన వాడని విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూసిన వారు నూతన బలాన్ని పొందుతారు, నూతన బలం పొందుతారు.
మన జీవితాలకు ఓసారి మన జీవితాల్లో కూడా నలుదిశల శ్రమలు, శోధనలు, కష్టాలు అనేవి ఏలుబడి చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మనము కూడా కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వైపు చేతులెత్తి ఆయన కొరకు ఎదురు చూస్తూ నీవే మా దిక్కు ప్రభువా అని ఆయన వైపు ఎప్పుడైతే మనము విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూస్తామో ఆయనే మనకు విజయాన్ని దయచేస్తాడు. ఆఖరి క్షణము వరకు కూడా దేవుని కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉన్నప్పుడు మనము నూతన బలమును పొందుతాం. ఏమవుతుంది? నూతన బలాన్ని పొందుతాం. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు మనము నూతన బలమును పొందుతాము. ఎంత నూతన బలం అంటే మన శరీరము ఒకవేళ సహకరించకపోయినా దేవుడు ఏం చేస్తాడంటే అదే శరీరాన్ని ఒక నూతన బలముతో ప్రభు నింపుతాడు. నూతన బలముతో ప్రభు నింపుతాడు. మన జీవితాల్లో ప్రభు కొరకు నీవే మా దిక్కు ప్రభువా, నీవే మమ్మలను ఆదరించువాడు, నీవే మా జీవితాల్లో అద్భుతాన్ని చేయగలిగిన వాడు అని చెప్పి ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తారో, యెహోషాపాతు వలె ప్రభు కార్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితాల్లో దేవుడి చేస్తే ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. నలుగు దిశలో వచ్చిన శ్రమలు దేవుడు ఒక్క క్షణములో రూపుమాపాడండి. మౌతు కాళ్ళు పెట్టాడు. ఒక శబ్దాన్ని వారి కొరకు విడుదల చేసినప్పుడు ఆ వచ్చిన సైన్యం అందరూ ఒకరిని ఒకరు ఎవరు హతమార్చుకుని వారు కూలిపోయారంట. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తాడండి. దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలను చేయాలని విశ్వసిస్తున్నాడు. యెహోషాపాతు దేవుడికైతే దేవుని కొరకు నీవే మా దిక్కు ప్రభువా, నీవే మమ్మలను సంరక్షించువాడు, నీవే మమ్మలను ఆదరించువాడు, నీవే మా జీవితాల్లో అద్భుతాన్ని చేయగలిగిన వాడు, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు ప్రభువా అని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన కొరకు ఎదురు చూస్తామో అప్పుడు మనము నూతన బలాన్ని పొందుతాం. బైబిల్ గ్రంథంలో ఏలియా అనే భక్తుడు ఉన్నాడు. ఏలియా అనే భక్తుడు ఇశ్రాయేలీయులు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, ఇశ్రాయేలీయులు రెండు తలంపుల మధ్య ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న ఆ రాజు యెజెబెలు ఇంకా రాజు కూడా ఏమండి అన్య దేవతలను పూజిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అన్య దేవతలను పూజిస్తూ వచ్చారు. అన్య దేవతలను పూజిస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా అన్నాడు, మీరు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే నేను పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడు మనం తేల్చుకున్నామండి. కర్మేలు పర్వతానికి తీసుకువెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టించి అక్కడ ఒక ఉన్నతమైన కార్యాన్ని ఏలియా ఆకాశం నుండి అగ్నిని దించాడు. అక్కడున్న అన్య దేవత ప్రవక్తలందరినీ ఓచుకోత పోయించినప్పుడు ఏలియాకు వర్తమానం వచ్చింది. యెజెబెలు ద్వారా ఒక వర్తమానం వచ్చింది. అదేమిటంటే, ఏ విధంగా అయితే నీవు 850 మంది ప్రవక్తలను ఓచుకోతకు చంపావో అదే రీతిగా రేపు ఈ వేళకు నీ తలను కూడా నేను ఛేదిస్తాను అని చెప్పి యెజెబెలు అన్నప్పుడు ఏలియా అరణ్యానికి పారిపోయాడు. అరణ్యానికి పారిపోయి బదరి వృక్షం కింద మరణాపేక్ష గలవాడై కూర్చు ఉన్నాడు. ఏలియా మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను చచ్చిపోతాను, ఇక భోజనం చేయండి, నేను చచ్చిపోతానని చెప్పి నా పితరుల కంటే నేను ఎక్కువ వాడనా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడనా అని చెప్పి మరణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏలియా. మరణము కొరకు ఎదురు చూస్తున్న ఏలియా ఎదురు చూస్తూ ఉన్నాడు. బదరి వృక్షం కింద కూర్చొని మరణము కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏలియాని బలపరచడానికి ఒక దూతను పంపించి ఏలియా లే, నువ్వు భోజనం చేసి నీ నడుము కట్టుకుని హోరేబు పర్వతానికి
వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు ఆ పోసిన బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు నడుచుకుంటూ వెళ్ళి హోరేబు పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడోనని, దేవుడు నాతో ఏం మాట్లాడతాడోనని ఏలియా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వింతైన కార్యం జరిగింది. అదేంటంటే చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. పర్వతం మీద నిలిచి ఉండమని సెలవించరు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా వైపునకు పర్వతము బ్రద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములైనవి. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. కానీ గాలి పోయిన తర్వాత భూకంపము కలిగింది. కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయి మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడదు. ఇక్కడ చూడండి, ఏలియా పర్వతం మీద కూర్చుని దేవుడు ఏం మాట్లాడతాడో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న ఏలియా ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఒక భయంకరమైన పెనుగాలి, బలమైన పెనుగాలి లేచింది. ఆ పెనుగాలిలో దేవుడు ప్రత్యక్షం కాలేదు. పర్వతాలు బ్రద్దలైపోయినాయి. ఆ పెనుగాలికి ఒక భయంకరమైన శబ్దం, భూకంపము కలిగింది. కానీ ఆ శబ్దంలో దేవుడు మాట్లాడలేదు ఏలియాతో. ఏలియా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మిక్కిలి నిమ్మలమైన ఆ స్వరము, మిక్కిలి నిమ్మలముగా ఉన్నప్పుడు దేవుడు ఒక స్వరముతో ఏలియాతో మాట్లాడుతున్నాడు. అవునండి, మన జీవితాల్లో కలవరాలు, మన హృదయాల్లో కలవరాలు పెట్టుకుని మన హృదయాల్లో నెమ్మది లేని స్థితిలో మనం ఎంతసేపు దేవుని కొరకు ఎదురు చూసినా దేవుడు మనతో మాట్లాడాడు. మనము ఎప్పుడైతే నిమ్మళముగా దేవుని కొరకు ఎదురు చూస్తామో ఆ నిమ్మళములో దేవుడు మనతో మాట్లాడతాడు. మౌనముగా నిమ్మళమైన హృదయముతో హృదయాన్ని మన స్వాధీనంలో చేసుకుని హృదయాంతరంగంలో ఈ గలిబిలి, ఈ యొక్క పరిస్థితులు, లోక సంబంధమైన పరిస్థితులు ఇవన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని స్వరము కొరకు మనము ఎదురు చూస్తే దేవుడు ఆ నిమ్మళములో దేవుడు మనతో మాట్లాడతాడు. కలవరాలు, ఈ పరిస్థితులు ఉన్న చోట దేవుడు మాట్లాడు. ఇక్కడ చూడండి, అక్కడ భూకంపం కలిగింది. ఆ భూకంపంలో దేవుడు మాట్లాడతాడు అనుకున్నాడు. కానీ దానిలో దేవుడు మాట్లాడాడు. నిమ్మలమైన పరిస్థితి. మనం కూడా ఎదురు చూసేటప్పుడు ఎలా ఎదురు చూడాలంటే నిమ్మలముగా, నిశ్శబ్దముగా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు నూతన బలాన్ని దయచేస్తాడు. నూతన బలం ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. గ్రంథుడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు. మనం ఎదురు చూడవలసింది హృదయాల్లో కలవరాలు, ఇవన్నీ లోక సంబంధమైనవన్నీ కూడా హృదయాల్లో పెట్టుకుని దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు మనతో మాట్లాడి గ్రంథుడు ఆ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత, నిమ్మలమైన పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడుతాడు. అవునండి, మన హృదయాల్లో ఉన్న ఆ యొక్క లోక సంబంధం ఇవన్నీ కూడా కలవరాలు, ఈ పరిస్థితులు, ధనాపేక్షలు ఇవన్నీ కూడా హృదయాల్లో పెట్టుకుని మనము దేవుని కొరకు ఎంతకాలం ఎదురు చూసినా దేవుడు మనతో మాట్లాడుతూ
మన జీవితాల్లో చూడండి, మనము నిమ్మళమైన పరిస్థితుల్లోకి ప్రభు సన్నిధిలో మోకరించి దేవునితో ఏకాంతముగా గడిపినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ఆయన కొరకు అలాగ ఎదురు చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే నిమ్మళముగా దేవుని కొరకు ఎదురు చూడాలి. కలవరాలతో ఆ హృదయాల్లో అగ్ని పెట్టుకుని ఆ పరిస్థితిలో దేవుడు ఎన్నడూ మాట్లాడాడు. మనము దేవుని కొరకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎదురు చూడాలంటే చూడండి ఒకసారి మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము చూడండి ఒకసారి 7వ వచనం. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఏమన్నాడు ఇక్కడ? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టును, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. అయినను అంటే పైన ఒక మాట చూడండి, 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుదును. ఎలాంటి పరిస్థితులు నా ముందున్నా ఇక్కడ అంటున్నాడు, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకు లేస్తుంది, కోడలు అత్త మీదకు లేస్తుంది. కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడవుతున్నాయి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె ఏమో తల్లి మీదకు లేస్తుంది, కోడలేమో అత్త మీదకు లేస్తుంది. ఎటు చూసిన పరిస్థితులన్నీ కూడా కలవరాలు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అంటున్నాడు భక్తుడు, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, కుమారుడేమో తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కోడలేమో అత్త మీదకు లేస్తుంది, కూతురు తల్లి మీదకు లేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నేను యెహోవా కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాను. నా దేవుని కొరకు, నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ నా మీదకి రేగిన, అందరూ నా మీదకు సమస్యలు, సుడిగుండాలు అనేవి నా మీదకు పొంగి వచ్చిన, నేను నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఏమంటాడండి? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఏం చేయాలండి? మన దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. ఏమవుతారండి? నూతన బలము పొందుతారు. ఆ నూతన బలము పొందినప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? కాబట్టి నూతన బలం పొందుతాం. ఆ నూతన బలము ఎవరి మీదకి వస్తుందో వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. రెక్కలు చాపి పైకి ఎగురుతారు. నూతన బలము ఎవరి మీదకైతే వస్తుందో వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. మనము ఎదురు చూడవలసింది దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. మనం ఎదురు చూడవలసింది దేని కొరకు ఎదురు చూడాలంటే చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ
14 వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. చూడండి, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవు దాని కొరకు అంటే మనము ఏ పట్టణంలో అయితే ఉండబోతున్నామో, మనము నిలువరమైన పట్టణం, మనము నిలిచి ఉండే పట్టణం మనకు ఇక్కడ లేదు. ఎక్కడ? ఈ భూమి మీద మనకు లేదు. మనము నిలిచి నివసించడానికి, యుగయుగాలు నివసించడానికి నిలువరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు. మనకు ఒక పట్టణం ఉంది. మనము నివసించే పట్టణము మన కొరకు దేవుడు కట్టుచున్నాడు. దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి ఉన్నాడో ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూచుచున్నాను అని అబ్రహాము అన్నట్లుగా మనకు నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. మనకు నిలువరమైన పట్టణం పరలోకములో దేవుడు మన కొరకు కట్టుచూ ఉన్నాడు. ఆయనే నిర్మాణకుడు, ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు. ఆయన నిర్మిస్తున్న ఆ నిలువరమైన పట్టణం మనకు పరలోకమందు ఉన్నది. యేసు ప్రభువారు అంటారు, నేను మీ కొరకు ఆ పట్టణము కట్టడానికి మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నాను. మీ కొరకు ఆ పట్టణమును సిద్ధపరచడానికి, మీ కొరకు నివాసములు కట్టుటకు నేను వెళ్ళుచున్నాను. మనము ఎదురు చూడవలసింది ఈ భూ సంబంధమైన వాటిని కాదు. ఈ భూమి మీద ఉన్న ఈ కృత్యములన్నీ కాలిపోతాయి. ఈ భూ సంబంధమైనవన్నీ కాలిపోతాయి. మనం ఎదురు చూడవలసింది అంటున్నాడు ఇక్కడ భక్తుడు, అంటున్నాడు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము. మరి నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఈ లోకంలో దేని కొరకు ఈ లోకంలో ఎదురు చూస్తున్నావు? మన ఎదురు చూపు అంతా కూడా ఈ భూ సంబంధమైన వాటి కోసమే. ఈ భూ సంబంధమైన ధనం కోసం, భూ సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్న ఈ కృత్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ నిజమైన ఒక భక్తుడు, నిజమైన దేవుని కొరకు ఎదురు చూసేవాడు దేని కొరకు ఎదురు చూడాలంటే ఈ భూమి మీద మనకు విలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. మన ఎదురు చూపు అంతా కూడా దేవుని రాజ్యం కొరకు, మనము యుగ యుగాలు నివసించే ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. అబ్రహాము దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి ఉన్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ పట్టణము కొరకు ఎదురు చూశారండి. ఎదురు చూసి వారు గుడారాల్లోనే నివసించారట. ఏమండి? గుడారంలోనే. అంటే మనకు నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. మనం ఇది శాశ్వతము కాదు. ఏ క్షణంలో అయినా దేవుడు మనల్ని పిలిస్తే మనము రెక్కలు ధరించుకుని వెళ్ళిపోవాలి. కీర్తనకారుడు అంటాడు, చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును. ఏమన్నాడండి? ఆహా, గువ్వల వలె నాకు రెక్కలు ఉన్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును. ఈ లోకంలోని కష్టాలు, ఈ శ్రమలు, అనారోగ్యాలు, ఈ పరిస్థితులు, ఒకరి మీద ఒకరు లేవటం, తల్లి మీద కుమారుడు, కుమారుడి మీద తల్లి, కోడల మీద అత్త మీద కోడలు, ఇలాంటి పరిస్థితులన్నీ విడుదల పొంది ఆహా నాకు రెక్కలు ఉన్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును. నెమ్మది అనేది ఇక్కడ అంటున్నాడు ప్రభు,
మనకు నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. మనము ఉండబోయే దానికోసము ఎదురు చూడాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనము ఉండబోయే ఆ పరలోక పట్టణము కొరకు నిత్యము మన ఎదురు చూపు కలిగి ఉండాలి. ఆ ఎదురు చూస్తూ ఉండాలి. దేని కొరకు ఎదురు చూడాలంటే ఆ నిలువరమైన పట్టణం, మనము నివసించే ఆ పట్టణం కొరకు. మనము కన్ను మూసిన కన్ను తెరిసిన మనకు గుర్తుకు రావాల్సిందేనంటే మనము నివసించే ఆ పరలోక పట్టణం. నువ్వే పని చేసినా నీ గుర్తుకు రావాల్సిందేనంటే ఆ పరలోక పట్టణం గుర్తుకు రావాలి. నేను ఈ పని చేస్తే నేను ఆ పరలోక పట్టణానికి వెళ్ళగలనా? నా జీవితంలో ఈ అపవిత్రమైన క్రియలు జరిగిస్తూ ఉంటే నేను దేవుని సన్నిధికి చేరుకోగలనా అని మనకు ప్రతి క్షణము గుర్తుకు రావాల్సిందేనంటే మనము నివసించే ఆ పట్టణము కొరకు నిత్యము ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలంటే చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండవలెను. మనం ఎలా ఉండాలంటే ప్రభు ఎప్పుడొచ్చి తలుపు తడతాడో వెంటనే తీసేయాలి. ఆ తలుపు తట్టిన వెంటనే తీసే మనుష్యుని వలె మనము ఉండాలి. దేవుడు వచ్చి, ప్రియుడు వచ్చి, ప్రియురాలు తలుపు తడుతున్నాడంట. ప్రియురాలా తలుపు తీ అని ప్రియుడు తలుపు తడుతూ ఉంటే ప్రియురాలు లోన పడుకుని అంటుందంట నా చేతులకు ఇప్పుడే నేను గోల్డ్ రంగు పూసుకున్నాను, ఇప్పుడే జటామాంసి వాటిని నా చేతులకు రాసుకున్నాను, నా కాళ్ళు కడుగుకున్నాను, నేను మంచం మీద ఉన్నాను, నేను తీయలేను అంటుందంట ప్రియురాలు. ప్రియుడు వచ్చి తలుపు తడుతుంటే ప్రియురాల తలుపు తీయమని, తలుపు తీయడానికి ఈమెకు ఓపిక లేదు. తలుపు తీసే ప్రియుడి కొరకు ఎదురు చూసే మనసు ఈమెకు లేదు. ఈనాడు అనేకులు ఇలాగే అయిపోతున్నారండి. ప్రియుడు తలుపు తడుతూ ఉన్నా తలుపు తీయడానికి దేవుని కొరకు ఎదురు చూసే మనసు లేదు. మనము ఎలా ఉండాలో తెలుసా? పెండ్లి కుమారుడు వచ్చి, పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీసే తలుపు తీయడానికి ఎదురు చూసే మనుష్యుల వలె నీవు ఉండాలి. అలా ఎదురు చూడాలంటే మన ఎదురు చూపంతా దేవుని రాకడ ఇప్పుడు, మన పోకడ ఇప్పుడు. మనము సిద్ధపడి ఎదురు చూడాలి. ఎదురు చూసేవారు ఎవరు ఎదురు చూస్తారు? ఒక ట్రైన్ కోసం ఎదురు చూడాలంటే సిద్ధపడి ట్రైన్ కోసం వెళ్ళిన వాడు ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వచ్చేస్తా, ఎప్పుడు ఎక్కేద్దామా. సిద్ధపడిన వాడు ఏమనుకుంటాడు? కొంచెం ట్రైన్ లేట్ అయితే బాగుండు, గవగవా మనం వెళ్ళొచ్చులే అనుకుంటూ ఉంటాడు. సిద్ధపడిన వాడు తొందరగా రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. సిద్ధపడిన వాడు ఏమంటే కొంచెం లేట్ అయితే బాగుండు, గబగబా స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి వాడు ట్రైన్ లేట్ కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు తొందరగా వచ్చేయాలని అతడు ఎదురు చూస్తాడు. మనం ఎలా ఉండాలి? పెండ్లి కుమారుడు వచ్చి తట్టగానే ఏం చేయగానే పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తట్టగానే అతనికి తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూస్తూ మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
అతడు నడుము కట్టుకుని వారికి భోజన బంతిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ మనుషుడైతే దేవుని కొరకు ప్రభు ఎప్పుడు వస్తాడా వెంటనే ఆయనకు తలుపు తీయాలి అని చెప్పి ఏ దాసుడైతే ఎదురు చూస్తూ ఉంటాడో అట్టివాడు ధన్యుడు. వెంటనే ఆ ఎదురు చూసేటట్లుగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఏం చేస్తాడంటే ప్రభు ఆయనే వచ్చి ఏం చేస్తాడండి, ప్రభువే వచ్చి ఏ దాసుడు వెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడికి ఏం చేస్తాడు, ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకుని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పు. ఏ మనుషుడైతే దేవుని రాకడ కొరకు నిత్యము ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెట్టుకుని ఎదురు చూస్తూ దేవుని కొరకు ఉంటాడో వారికి దేవుని ఉపచారము చేస్తాడు. వారిని కూర్చోబెట్టి దేవుడే వారికి భోజన పంక్తిని కూర్చోబెట్టి దేవుడే వారికి ఉపచారము చేస్తాడు. నూతన బలాన్ని నీకు ఇస్తాడు. ప్రభుతో కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎలాగంటే ఏ క్షణంలో ప్రభు వచ్చి తాడతాడో మన హృదయాన్ని దేవునికి ఇచ్చేటట్లుగా మనము రాకడలో సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. రక్షణ పొంది మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే దేవుని కొరకు నిత్యము ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఎవరైతే ఉంటారో తట్టడంగానే ఎవరైతే తలుపు తీసే దాసుడుగా ఉంటాడో అట్టివాడు ధన్యుడు. ఆయనే వచ్చి వారికి ఉపచారము చేస్తారు. మనం ఎదురు చూస్తున్నావా దేవుని రాకడ కొరకు? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నా. రక్షణ పొందావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, ప్రభు బలలో చేయగలుగుతున్నావు. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తున్నావా? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ఇంకా ప్రభు నీ హృదయాన్ని ఎన్నిసార్లు తడుతూ ఉన్నా నీ హృదయం అనే ఆ ద్వారము తీయకుండా, నీ హృదయాన్ని ఓపెన్ చేయకుండా ప్రభుని ఇంకా బయట నిలబెట్టేసావా పరాయన వారిగా? నీ హృదయ తలుపు ఎన్నిసార్లు ప్రభు తట్టుతూ ఉన్నా ఆ హృదయాన్ని ఓపెన్ చేయకుండా ఇంకా నువ్వు తలుపు మూసుకుని ప్రభుని నీ హృదయంలోకి రాకుండా, ఇంకా రక్షణ, మారు మనసు, బాప్తిస్మము అనుభవంలోకి రాకుండా నువ్వు ఉన్నావేమో. ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా నువ్వు ఉన్నావేమో. కాబట్టి ఎప్పుడు ప్రభు రాకడో, ఎప్పుడు మన పోకడో మనకి ఎప్పుడు తెలీదు. మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. దేవుని రాకడ కొరకు మారు మనసు కలిగి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడకపోతే సిద్ధపడని వారు బయట నిలబెట్టబడతారండి. సిద్ధపడని వారు వెలుపల చీకటి కొట్టులోకి తోసివేయబడతారు. ప్రభు ఎన్నిసార్లు నీ హృదయాన్ని తాకాడు. నీ హృదయాన్ని ఓపెన్ చేసావు ప్రభు రావడానికి? ప్రభుకి స్థానం లేదు మన హృదయంలో. మన హృదయంలో ఏదో అపవిత్రతకు స్థలం ఉంది. మన హృదయంలో ఏదో పాపానికి ఇంకా స్థలం ఉంది. కానీ ప్రభుకి స్థలం ఇచ్చే హృదయం నీలో లేదు. ఎన్నిసార్లు ప్రభు నీ హృదయాన్ని తడుతున్నాడు? నీ హృదయం ఓపెన్ చేసావా? ఓపెన్ చేయి. ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించు. ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో నీలో ఉన్న మాలిన్యం అంతా కడిగివేయబడుతుంది. నీలో ఉన్న ప్రతి విధమైన మాలిన్యం, పాపం, అసూయ, ద్వేషం, పగ, కక్షలు ఇవన్నీ కూడా నీలో నుండి దూరం అయిపోతాయి. మొదటిగా నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే ప్రభువుకి నీ హృదయంలో ఆయన తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు. ఈ రోజైనా నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తావా? నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తే నువ్వు పెండ్లి విందులో ప్రభువుతో కూడా నువ్వు భోజనము చేస్తాడు. ఆయనే నీకు ఉపచారం చేస్తాడంట. ఎవరండి? ప్రభువే మనకు ఉపచారం చేస్తాడంట. ప్రభువుని అంతా కూడా ఉపచారం చేసే మనసు,
ఆయన అప్పగింపబడే రాత్రి తన శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఆయన లేచి ఒక తువాలు తన నడుముకు కట్టుకుని తన శిష్యులందరి పాదాలను ప్రభు కడిగారు. శిష్యులందరి పాదాలు కడిగి ఉపచారం చేసే మనసు. ఆయనే ఒక దాసునిగా మనకు ఉపచారం చేస్తానన్నాడు. ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఎప్పటి వరకు నీ హృదయంలో దేనికి స్థానం ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచైనా ప్రభువా నువ్వు నా హృదయంలోకి రండయ్యా, అయ్యా నీతో కలిసి నేను ఉంటాను ప్రభువా అని ఒక సమర్పణ చేయగలిగితే మన జీవితాల్లో రక్షణ పొందిన మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. రక్షణ పొందిన వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనకు మన తలుపులు వెంటనే తలుపు తీసే రాకడ కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. ఇంకా రక్షణ పొందని వారు ఆయన హృదయంలోకి ఆయనను చేర్చుకుని హృదయంలో ప్రభు స్థానం ఇవ్వగలిగితే ప్రభువే మనతో కూడా ఉండి ఆయనే మనకు ఉపచారము చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రభు